లక్ష్మి, మ్మ్. మా ఇద్దరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసా భోజనానికి. వండి పెడతావా? వండుతా అండి. చికెన్, మటన్, ఫిష్ అవి తీసుకొస్తాను. సరే. లేదు నీకు ఇబ్బంది ఉందంటే చెప్పు, నేను ఆర్డర్ పెట్టుకుంటా. ఏమొద్దు, ఎందుకు, నేను వంట చేస్తాను. నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నానా? బయట నుంచి తెస్తా అన్నా కూడా ఒప్పుకో, నేనే నా చేతితో వండి పెడతా అంటూ. ఎందుకు అట్లా అన్నిసార్లు అడుగుతారు? నేను వండి పెడతా అన్నాను కదా, మీకు ఎందుకు ఇబ్బంది పడతారు? అయినా బయట నుంచి తెస్తే టేస్ట్గాను ఉండవు. ప్లస్ ఇంకొకటి, మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే బయట నుంచి ఎందుకు తెచ్చి పెట్టడం? మనమే వండి పెడతాను. మీకేమన్నా నేను శుభ్రంగా వండడానికి ఏమన్నా ఇదే ఉందా చెప్పండి. నేను ఇంకోసారి మీకు చెప్పను, లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఇంట్లో అయితే అతిథులు కానీ, బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు భోంచేయరో ఆ ఇంట్లో ప్రేతాత్మలు కానీ, నక్కలు, కుక్కలు కూడా ఉండడానికి ఇష్టపడవంట. అలాంటి ఇంట్లో అప్పుడు లక్ష్మీదేవి ఎలా ఉంటుంది చెప్పండి? భగవంతుడి దయ వల్ల నాకు శక్తి ఉంది, మీరు తెచ్చి పెడుతున్నారు. నేను మీ ఫ్రెండ్స్ని పిలుచుకోండి, నేను హ్యాపీగా వండి పెడతాను. ఫ్రెండ్స్ మీరు కూడా సరే, అతిథి దేవో భవ. మన ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కనీసం మంచినీళ్ళన్నా ఇచ్చి పంపించండి. అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.